తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం మనం ఉన్నాం రంగారెడ్డి జిల్లా మంచాల మండల్ ఆరుట్ల అనే విలేజ్లో. ఎందుకున్నామో తెలుసా? ఇక్కడ ఒక స్పెషల్ శివాలయం ఉంది. ఏంటి అంటే ఎక్కడ లేనటువంటి ధ్వజస్తంభం ఇక్కడ మాత్రమే ఉంది. అది ఎందుకు స్పెషల్ అంటే ఏకశిలతోటి తయారు చేసినటువంటి ధ్వజస్తంభం అన్నమాట. ఎక్కడా కూడా ఇలాంటి ధ్వజస్తంభాన్ని మనం చూడలేము. ఇంకొకటి స్వయంభూ వెలిసినటువంటి శివలింగము. ఆ శివలింగానికి బ్రహ్మసూత్రం అనేది స్పెషల్ అన్నమాట. ఆ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాలు కూడా చాలా తక్కువ ఉంటాయట. అలాంటి శివలింగాన్ని గనక దర్శనం చేసుకుంటే, అది కూడా శివరాత్రి లాంటి మహాపర్వదినాన గొప్ప రోజున గనక మనం దర్శనం చేసుకొని అభిషేకం చేయగలిగితే ఏది కోరుకుంటే ఆ కోరికల్లో అన్నీ కూడా తీరిపోతాయని ఒక నమ్మకం భక్తుల్లో ఉంటుంది. సో అలాంటి ఒక దేవాలయాన్ని ఇవాళ మనం సందర్శించబోతున్నాము. చాలా దగ్గర, హైదరాబాద్ నుంచి జస్ట్ 1 hour లో మనం ఇక్కడికి రావచ్చు. ORR లో వస్తే ఇంకా త్వరగా రావచ్చు. సో ఈ టెంపుల్ ని అవకాశం ఉన్నప్పుడు 100% దర్శనం చేసుకోండి. శివ భక్తులు ఖచ్చితంగా చూడాల్సినటువంటి టెంపుల్ ఇది. ఇంకా మరిన్ని విశేషాలు లోపలికి వెళ్ళి తెలుసుకొని అందరితో మాట్లాడి ఇంకా ఏమేమి ఉన్నాయో మనం కూడా చూసేద్దాం రండి. ఆరుట్ల స్వామివారి గురించి, శివయ్య గురించి చెప్పండి. అసలే స్పెషాలిటీస్ చాలా ఉన్నాయని విన్నాను నేను. ఈ శివాలయం పురాతన కాలం నాటిదమ్మ. అప్పటి కాలంలో సింగభూపాలు రాజు పరిపాలించే కాలం ఇదొక దేవాలయాన్ని నిర్మించింది. 500 అవుతుంది. ఈ శివాలయం కానీ రామాలయం కానీ ఒకటే సంవత్సరంలో నిర్మించారని పెద్దలు చెప్తూ ఉంటారు. స్వయంభూ ఏరియాలో ఇంత పెద్ద శివలింగం కానీ ఈ ఆకారం కానీ లేదండి. అమ్మవారి పానభత్తం కూడా ఈ స్వామివారికి ఉంది. ఇక్కడ పానభత్తంలో ఉన్న శివలింగాలు కూడా చాలా సహజం. కింద ఉన్న మార్క్ లాగా ఉండేది అది ఉండడం చాలా సహజం. అదే మన ఈ యొక్క ఆరుట్ల యొక్క పుణ్యం ఫలితం దేవుని యొక్క కృప వల్ల తక్కువ ఉంటాయి. చాలా ముందర ఉన్న గజస్తంభం కూడా ఏకశిలాది, కింది నుంచి పైదాకా ఒకటే రాయితోటి చెక్కినారు. ఇది ఎక్కడ లేదు ఇక్కడ సైడ్. ఇక్కడ మన రామాలయం కూడా సేమ్ ఉంటాయండి. 2 శివాలయాల్లో ఇక్కడ సైడ్ ఏకశిల ఉండడం ఇదే. దేవాలయంలో శివరాత్రి పర్వదిన కళ్యాణాలు జరుగుతాయి. భక్తులు ఉదయం 5:30 నుంచి 5:30కు ప్రారంభమైన అభిషేకాలు కంటిన్యూ సాయంత్రం వరకు ఈ యొక్క అభిషేకాలు కంటిన్యూ అవుతాయి. మధ్యలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. రాత్రి విశేషంగా భజనలు కార్యక్రమాలు నిర్వహించబడతాయి. స్పెషల్గా కార్తీక మాసంలో స్వామివారి యొక్క సూర్యకిరణాలు ఆ స్వామివారి మీద పడతాయి. కార్తీక మాసంలో స్వామి యొక్క కిరణాలు ఉంటాయి. కానీ ఆ కిరణాలు స్వామివారి మీద, శివ భగవాను యొక్క కిరణాలు స్వామివారి నుదుటన పడతాయి. ఆ ఎదురుగా స్వామివారి ఎదురుగా కిరణాలు ఈ స్వామివారి నుదుటన ప్రకాశించబోయి ఇది ఒక విశిష్టత. కార్తీక మాసంలో ఖచ్చితంగా స్వామివారి యొక్క కిరణాలు పుణ్యం ముందర ఈ యొక్క కిరణాలు ప్రకాశిస్తాయి. అదొక విశిష్టత స్వామివారిది. చాలా సహజం అమ్మ. అది బ్రహ్మ సృష్టించిన రేఖ అన్నట్టు. అది బ్రహ్మరేఖ అంటారు. ఆ రేఖ ఉన్న శివలింగానికి అభిషేకాలు చేసినా, అర్చన చేసినా భుక్తి పొందుతారు, కైలాస ప్రాప్తి పొందుతారు, సకల ఐశ్వర్యాలు కానీ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటారని పెద్దల సూచన. సహజంగా ఉన్న బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు చాలా అదుడు ఎక్కువగా ఉండదు. ఇక్కడ శ్రీశైలంలో కూడా చూస్తారు, చిన్న నేలకు ఉంటుంది కానీ చిన్నగా ఉంటుంది కానీ బ్రహ్మసూత్రం కనిపించదు. కానీ అరుదుకు అంత లింగానికి బ్రహ్మసూత్రం ఈజీగా మనకు పక్కలే కనిపిస్తుంది స్వామివారికి. ఇక్కడ మనం భక్తులు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. అందరు ప్రతి ఒక్కరు ఏ రోజైనా రోజు డైలీగా దేవాలయం తెలిసి ఉంటుంది. ఉదయపూత వస్తుంది. సోమవారం విశేషంగా సోమవారం నాడు బాగా పబ్లిక్ వస్తారు. సోమవారం నాడు, శుక్రవారం నాడు, శనివారం నాడు విశేషంగా వస్తారు పబ్లిక్. ఆంజనేయ స్వామి పక్కకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆంజనేయ స్వామి దర్శించుకుంటారు. శివాలయానికి వచ్చి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ప్రతి సోమవారం అయితే కార్యక్రమాలు నడుస్తాయి. భజన కార్యక్రమాలు, నైట్ భజన కార్యక్రమాలు నడుస్తుంటాయి. ఉదయం ఏమో అభిషేకాలు నడుస్తాయి. శివరాత్రి నాడైతే విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి. మాది పూర్వం నుంచి ఇక్కడే ఈ ఊరే. ఈ ఆరుట్ల శివాలయం అని అంటే ముఖ్యంగా అతి పురాతనమైన దేవాలయం ఇది. పూర్వం అంటే మాకెరుకున్న కాడికైతే రాచకొండ పట్నం ఉన్నప్పుడు 1600వ శతాబ్దం కానించి అయినా కానీ ఇది సింగభూపాలుడు అనే రాజు పరిపాలించేవాడు. అంతకన్నా వాళ్ళ పెద్దలు ఎంతో మంది ఈ ఆలయాన్ని వాళ్ళు నిర్మించినట్టు చరిత్రాత్మకంగా ఉన్నది. లింగానికి బ్రహ్మసూత్రం ఉంది. ఈ ధ్వజస్తంభం ఏకశిలా విగ్రహంతోని ఒకే రాయితో ఎక్కడ లేదు వరల్డ్లో. ఆకాశం అందుంది పైన. ఇక్కడ పెద్ద పుట్టు ఉండేది, సర్పం తిరిగేది. అయితే ఇబ్బంది భయపడుతున్నారని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్టాపన చేసారు. ఈశాన్యంలో చెరువు ఉన్నది. ఈశాన్యం అనేది డౌన్ ఉండి చెరువు ఉండి, దేవాలయం కూడా ఊరికి ఈశాన్యంలోనే ఉన్నది. ఈశ్వరుని స్థానం ఈశాన్యం గనక దేవతల కోసమే పెట్టుకున్నట్టు ఈ ఆరుట్ల అనే గ్రామము
ఇందులో ఇక్కడ మళ్ళీ వేణుగోపాల స్వామి జాతర గత పౌర్ణమికే జరిగిపోయింది. అతి విశేషంగా ఉంటుంది అది కూడా. మళ్ళీ సీతారాముల కళ్యాణం ఉంటుంది ఇక్కడ. మళ్ళీ కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి పౌర్ణమి నుంచి అమావాస్య దాకా బుగ్గరామలింగేశ్వర స్వామి జాతర ఉంటుంది ఇక్కడ. నీళ్లు తూర్పు నుంచి పడమట సాగుతాయి ఇక్కడ. ఈ ఊర్లో అటు చుట్టుముట్టు ఎక్కడ చూసినా ఇది ఒక శ్రీశైలంలో ఎలాగైతే వివిధ దేవాలయాలు ఉపదేవాలయాలు ఉంటాయో అట్లనే ఇక్కడ కూడా ఉంటాయి. నేను శివ పూజ చేస్తే కనుక అట్లా ఇక్కడ విశేషమైన ఫలితం లభిస్తుంది. బ్రహ్మసూత్రం ఉంటుంది. ఇది మన చాగంటి గారు కూడా చెప్తున్నారు కదా, బ్రహ్మసూత్రం ఉన్న లింగం దగ్గర ఎక్కడున్నా కానీ రూపాయి దానం చేస్తే 1,00,00,000 రూపాయలతో సమానమని. ఇక్కడ కూడా ఒక్కసారి శివనామస్మరణ చేస్తే ఎంతో అఖండ ఫలితం, దాన్ని లెక్కించ వర్ణాతీతం. అందులో మహాశివరాత్రి నేను గత అమావాస్య రోజు నెల క్రితం నేను కుంభమేళ వెళ్ళొచ్చిన. కుంభమేళ నుంచి నీళ్లు తేవడం జరిగింది. ఈరోజు చేయాలని సంకల్పం పెట్టుకొని నేను రుద్రాభిషేకం సతీ సమేతంగా వచ్చి రుద్రాభిషేకం జరిపించిన. నేను శివుడు అంటే ఇంకెళ్ళలేని భక్తి. ఎందుకంటే ఆది దేవుడు అతనే కదా, లయకారుడు కూడా అతనే కదా, అందుకే ఈశ్వరుడు అట్లా. అందులో నేను శివశక్తిని, శంకర స్వామి బోనం అని నా వీడియోలు కూడా అట్లా బాగా ఉంటుంది. నేను ప్రోగ్రామ్ బల్కంపేట్ల కొమరెల్లి ఫస్ట్ వారం వస్తా. ఇక్కడ కూడా శ్రీశైల భ్రమరాంబకు ఎవరు కూడా బోనం ఎత్తారు. తొలి బోనం నాదే. భ్రమరాంబ దేవికి కుంభాలప్పుడు బోనం ఎత్తుతా. అది మీకు ఎవరికి తెలియదు. అక్కడ రావాలి శ్రీశైలం. ఈసారి నేను చెప్తాను. కుంభాలు ఒక 2-3 లారీల గుమ్మడికాయలు కొట్టి అమ్మవారికి బ్రహ్మరాంబదేవికి గుమ్మడికాయలు కొట్టి పూర్వము బలి పూజలు ఉండేదంట. ఇప్పుడు నిషేధించి ఇప్పుడు సాత్వికంగా గుమ్మడికాయలతోనే చేస్తున్నారు. అక్కడ కూడా నా బోనమే ఉంటుంది. శ్రీశైలంలో కూడా. ఇక్కడైతే అతి విశేషం. నీ ఊర్లో పుట్టడం అదృష్టం చాలా. అంతే. శివ పూజ అనేది అందరికీ దక్కదు. అన్నీ ఉన్నా కానీ పూజ చేసే సమయం ఉండదు. చేద్దామన్నా కానీ తనువు సహకరించకపోవచ్చు. తనువు సహకరించినా కానీ ఏదో ఒక ఆటంకం కలగచ్చు. కానీ భగవంతుడు అనేది మనకు అన్ని విధాల, డబ్బు ఎప్పుడు సొంతం కాదు. ఈశ్వర సేవ, ఈశ్వరం. ఇంకోటి, ప్రపంచ దేశాలు తల ఉంచి చూస్తున్నాయి మన హైందవ ధర్మం గురించి. మన హైందవ ధర్మం మన కుంభమేళలా ఇతర దేశస్తులు ఎంతమంది అఘోరిల్లాగా మారినరు ప్రత్యక్షంగా చూసినాము. మంత్రబలం అంటే ఏంది, దైవ బలం అంటే ఏంది, సాధన అంటే ఏంది, ఇవన్నీ చూస్తున్నాం కదా మనం కూడా. అట్లా ఈశ్వర సేవ మహా గొప్పది. నేను ప్రతి గురువారం శ్రీశైలంలో అభిషేకం చేస్తాను. నేను ప్రతి గురువారం చాలా 30 ఏళ్ళు నుంచి చేయబట్టి. నాకు ఈశ్వరుడు అంటే ఇష్టము. ఇక్కడ నేను ఆశ్రమం కూడా పక్క ఇంకనే ఇప్పుడు గ్యాప్ 20 ఫీట్ల నా ఆశ్రమం. ఇక్కడ మా పూర్వీకులు చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ గుడి ఉండేదని మాకు చెప్పేవారు. మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ గుడి ఉంది అని తెలుసు, కానీ ఆ పూజలు తెలియదు. కానీ ఇక్కడికి మా మ్యారేజ్ అయిన నుంచి ఇక్కడ మా గుడికి రావడం వస్తాము. ఇక్కడున్న శివుడు బ్రహ్మసూత్రం గల శివుడు. ఇక్కడ మన తెలంగాణలో ఎక్కడ లేడు. మన దగ్గర ఇక్కడ ఆరుట్ల గ్రామంలో కాదు, ఇక్కడ రాచకొండలో ఉన్న ప్రతి శివుడు బ్రహ్మసూత్రం ఉన్న శివుడు. ఈ బ్రహ్మసూత్రం గల శివుడిని పూజిస్తే ఏ కోరికలైనా నెరవేరుతాయి. సంతానం కాని వాళ్ళకు కూడా సంతానం అవుతుంది. ఈ శివుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ శివాలయంలోని ప్రతి సంవత్సరము శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు అందరూ ఈ శివాలయం దగ్గరికి వస్తారు. ఎక్కడెక్కడో దేవాలయాలకు వెళ్ళలేని వాళ్ళు ఇట్లా ఈ శివాలయానికి వచ్చి ఈ శివపార్వతుల కళ్యాణం చూసి తరించి ఎంతో సంతోషపడుతుంటాం మేము. డబ్బులుండి వెళ్ళే వాళ్ళు ఉంటారు, డబ్బులు లేకుండా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళు మాత్రం ఇక్కడ ఊర్లో ఉన్న పూర్వీకులు నుండి వచ్చిన గుడి. ఇక్కడ అందరము శివాలయానికి అయితే వస్తూ ఉంటాము. ప్రతి సోమవారం నిత్యం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ శివమాలలు వేస్తూ ఉంటారు స్వాములు. 40 రోజులు శివమాలలు చేస్తారు. కార్తీక మాసంలో కూడా బాగా జరుగుతుంది. ధ్వజస్తంభం కూడా చాలా స్పెషల్ అని విన్నాము. ఏకశిలా గజస్తంభం ఇది కాశీలో కూడా లేదు, మన దగ్గర ఉంది. ఇక్కడ ఉన్న గుళ్ళు చాలా, మా ఊర్లో చాలా గజస్తంభాలు ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఊరికి 1-2 ఉంటాయి, కానీ మా ఊర్లో మాత్రం చాలా ఉన్నాయి. అదే మా ప్రత్యేకత. 7-8 ఉంటాయి. ఈ ఊరు చాలా పెద్దగా ఉంటుంది, చాలా జనాభా. చాలా బాగా జరుగుతుంది. శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది, సీతారాముల కళ్యాణము అన్ని ఇక్కడే ఇక్కడ బయట అన్ని చేస్తూ ఉంటారు. బాగా అనిపిస్తుంది. శ్రీశైలం వెళ్ళని వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి విచ్చేసి అన్ని కళ్యాణాలు చూసుకుంటూ ఉంటాం మేము.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.